ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని ఇజ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనము. సహోదరి సహోదరులారా, మోషే మరణించిన తర్వాత యెహోషువ ఇజ్రాయేలీయుల నాయకుడిగా నియమించబడ్డాడు. ఇది చాలా బాధ్యతతో కూడిన స్థానం. ఎందుకంటే మోషే ఒక మహానుభావుడు. అతడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు, అద్భుతాలు చేసినవాడు, ఎర్ర సముద్రాన్ని విడగొట్టినవాడు. అటువంటి వ్యక్తి స్థానంలోకి రావడం సులభం కాదు. దేవుడు యెహోషువను నాయకునిగా నియమించినప్పటికీ ప్రజలు ఇంకా అతనిని పూర్తిగా అంగీకరించలేదు. అయితే దేవుడు అన్నాడు, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడయుందును, ఇజ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను అని. ప్రియులారా, ఇది యెహోషువను నమ్మదగిన నాయకుడిగా మాత్రమే కాకుండా దేవుని అధికారంతో ఉన్నవాడిగా ప్రజల ముందు నిలబెట్టింది. ఎందుకంటే ఒక నాయకుడు దేవుని వాడని ప్రజలు విశ్వసించకపోతే వారు అనుసరించరు. యెహోషువను గొప్ప చేయడం అనగా ప్రజలలో అతని అధికారాన్ని స్థాపించడం. మొదటగా యోర్దాను నది ఆగిపోవడంతో ఇది ప్రారంభమైంది. ఆ తర్వాత ఎరికో గోడలు కూలిపోవడం, సూర్యుడు ఆగిపోవడం లాంటి అనేక అద్భుతాల ద్వారా దేవుడు యెహోషువను ప్రజల కళ్ళ ముందు గొప్ప చేశాడు. ప్రియులారా, ఇది మనకు తెలియజేస్తుంది, దేవుడు మనకు అప్పగించే కొత్త బాధ్యతలలో ఆయన మనలను ఒంటరిగా వదిలిపెట్టాడు. ఆయన తన శక్తిని చూపించి ప్రజల ముందు మనకు గౌరవం తెస్తాడు. మన గౌరవం కోసం కష్టపడవలసిన అవసరం లేదు. దేవుడే మనలను ప్రజల ముందు స్థాపిస్తాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణుజొచ్చు వారికి అందరికీ ఆయన కేడము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయిచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించుచున్నావు. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను అని. ప్రియులారా, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, నిన్నెవరైనాను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచినవాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపడి చోటున కూర్చుండ సాగుదువు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచినవాడు వచ్చి, స్నేహితుడా, పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండము. అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. తను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును, తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును అని. ప్రియులారా, యేసుక్రీస్తు మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలో మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, యేసుక్రీస్తు నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్ముషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అని. సహోదరి సహోదరులారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మోషేకు తోడై ఉండినట్లు యెహోషువకును తోడయుందువని
ఇజ్రాయేలీయులందరూ ఎరుగునట్లు వారి కన్నుల ఎదుట అతన్ని గొప్ప చేయ మొదలుపెట్టేదవని తెలియజేశావు. దేవా, నీవు మాకు అప్పగించే బాధ్యతలలో మమ్మలను ఒంటరిగా వదిలిపెట్టవు గనుక నీ శక్తిని చూపించి ప్రజల ముందు మాకు గౌరవం తెస్తావు గనుక నీకు కృతజ్ఞతలు. తండ్రి, మేము నీ యొద్దకు వచ్చి మా చేతులను శుభ్రం చేసుకొని మా హృదయములను పరిశుద్ధపరచుకొని మా నవ్వు దుఃఖమునకును మా ఆనందము చింతకును మార్చుకొని నీ దృష్టికి మమ్మను మేము తగ్గించుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని నీవు మమ్మను గూర్చి చింతించుచున్నావు గనుక మా చింత యావత్తు నీ మీద వేసి నీ చేతి క్రింద దీన మనస్కులమై ఉండుటకు కృపచూపమని నీ శరణు జొచ్చిన మాకు కేడముగా ఉండి మాలో ప్రతి ఒక్కరిని సంపూర్ణముగా నీవే రక్షించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.